ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తుల్ని కూడా దోచుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తుందని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టిచేరుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. కానీ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించి మరీ ఇవ్వటం వెనుక ఆంతర్యమేమిటి? చివరకు సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేయించుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు వేయించుకున్న జగన్ కు రేపు ఎన్నికల్లో ప్రజలకు పెద్ద బొమ్మ వేస్తారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్న ల్యాండ్ యాక్టింగ్ చట్టం ప్రకారం త్వరలో ప్రజలు భూములన్నీ తనవే అని జగన్ లాక్కున్న ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపారు. మునిగిపోయే పడవలాంటి వైసీపీకి వేసే ఓటు మురిగిపోతుంది. దయచేసి అందరూ సహకరిస్తే పార్టీలకు అతీతంగా అందరికీ లబ్ధి చేకూరేలా చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని తెలియజేశారు. మీరందరూ కలిసి ఆయన రాజకీయ జీవితానికి పెద్ద బొమ్మేసి ఇక మళ్ళీ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కనపడకుండా చేయాలని, అదేవిధంగా మేము కూడా రేపు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఇళ్లు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కనుక్కొని 2 సెంట్ల పట్టాలతో ఇళ్లు కట్టించే కార్యక్రమం తీసుకుంటామని, ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అక్కడ సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత కానీ, తాగునీరు సాగునీరు, అదేవిధంగా రైతులకి ఆదాయం పెంచే మార్గం, ఖర్చులు తగ్గించే మార్గం, మీరు పండించిన వాటికి రకరకాల ఉత్పత్తులు తీసుకొచ్చే మార్గం కానీ, గిట్టుబాటు ధరలు పెంచే మార్గం కానీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రైతుల సమస్యలు చూస్తా పెరిగాను. రైతుల గురించి ఈ రోజు మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. ఒకప్పుడు యలమంచిలి శివాజీ గారు కానీ, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కానీ, ఆచార్య ఎన్జీ రంగారావు గారు కానీ, ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండేవాళ్లు. ఈ రోజునంతా కూడా రాజకీయం అంతా డబ్బుమయం అయిపోయింది. ఒక్కసారి గెలిచిన తర్వాత ఎవరి పనులు చూసుకుంటున్నారు తప్పించి పేదల గురించి కానీ, మన రైతుల గురించి కానీ పట్టించుకునే వాళ్ళు తక్కువైన మాట వాస్తవం. మళ్లీ వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీసుకుని నా వంతుగా, రామాంజనేయులు గారి వంతుగా మళ్లీ గుంటూరు గళం ఢిల్లీలో వినపడే విధంగా చేస్తానని, మీరందరూ గర్వపడే విధంగా గుంటూరును తీసుకువెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గుంటూరు
ఎంతో ఆనందంతో మమ్మల్ని స్వాగతించినందుకు ప్రతి వారికి పేరుగా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాము. పెంపసాని చంద్రశేఖర్ అన్నా బండి అట్టుంది అన్నా బండి అట్టుంది మన ఎంపీ అభ్యర్థి అన్నా బండి అట్టుంది అన్నా. అదేవిధంగా డాక్టర్ బూర్ల రామాంజనేయులు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరిని కూడా ఈ రోజు ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరుగా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. 5 సంవత్సరాలు అప్పుడా ఇప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇంకా 10 రోజుల్లో వస్తున్నాయి. మే 13వ తేదీ ఉదయం 7 గంటలు, మే 12వ తేదీ రాత్రి నుంచే నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎప్పుడు చల్లారుతుందా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ఎప్పుడు ఈవీఎంను భద్రపట్టాలని ఆలోచిస్తున్నటువంటి తమ్ముళ్ళకి ఈ సైకో పాలనను అంతమొందించి మళ్ళా మన చంద్రన్న పాలన, పవనన్న పాలనను తీసుకురావడానికి ఇంకెంతో సమయం లేదు. ఈ 5 సంవత్సరాలు ఎంతో నష్టపోయారు, ఆస్తులు నష్టపోయారు, ఫిజికల్ గా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మనం అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొని ఈ రోజు గెలుపు కోసం సిద్దమై ఉన్నాం. మరి ఈ గెలుపులో మనం విజయం సాధిస్తాం. ఇప్పుడే నివేదికలు అందాయి, దాదాపుగా 3 లక్షల పై ఓట్లతో గెలుపొందుతున్నారు. అదేవిధంగా మీ బిడ్డ కూడా 35 వేల ఓట్ల తేడాతో గెలవాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. నేను కోరేది ఒకటే, గెలుపు తథ్యం, చంద్రన్న రావడం తథ్యం, పవనన్న కలవడం తథ్యం. ఇవన్నీ నిజాలైనప్పుడు అబద్దాలు నమ్మే అటు ఇటు కొంతమంది వైసీపీ నాయకులుంటే, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, మీ అందరికీ 2 చేతులతో నమస్కరిస్తున్నా.